మిత్రులారా, జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యక్ష వర్గం ప్రధానంగా ఈ వెల్ఫేర్ బోర్డుని మొత్తంగా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలని ఒక కుట్ర ప్రారంభమైంది. అందులో భాగంగానే ఈ యాక్సిడెంటల్ డెత్, నార్మల్ డెత్, ఒక 4 అంటే ప్రమాదంలో డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ ఏవైతున్నాయో వాటి 4ంటిని కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం. ఇందులో భాగంగానే రైతు చనిపోతే 5 లక్షలు ఈ విధంగా తీస్తున్నారు. 2,500 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ కడతారు. దాన్ని లెక్కలో తీసుకొని నార్మల్ డెత్ కూడా 5 లక్షలు చేయాల్సిన అవసరం ఉండే. అయినా ప్రమాద మరణానికి 10 లక్షలు చేసి మంది అందరినీ అంటే కార్మికులందరినీ మభ్యపెట్టడానికే ఒక కుట్ర జరిగిందనేది నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. నిజానికి 12 స్కీములు ఉంటాయి దీంట్లో. ఈ 12 స్కీముల్లో బతికిన వాళ్లకు అన్నట్టుగా బతికిండే వాళ్లకు అంటే డెలివరీ అయితే 30,000 ఇస్తున్నారు. నిన్న మొన్ననే ఉత్తరప్రదేశ్లో 65,000 ఇస్తున్నామని సీఎం గారు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కూడా ఒకే పద్ధతులు నడిపేటట్లుగా, ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే పంజాబ్లో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారు, బీహార్లో పెన్షన్ ఇస్తారు, ఇట్లా గుజరాత్లో కొన్ని రాష్ట్రాలు, అంటే దాదాపు కేరళలో అయితే పెన్షన్ పథకం అమలైంది. వీటికి 3,000 నుంచి 5,000 మధ్యలో పెన్షన్ ఇస్తున్నారు. అట్లా దేశవ్యాప్తంగా ఇది 1996లో వచ్చింది కాబట్టి ఆ పద్ధతులనే మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే సిస్టమ్ తీసుకురావాలని మనం ఒత్తిడి తీసుకురావాలి. రెండోది, ఈ సెస్ డబ్బులు ఏవైతున్నాయో గతంలో 10 లక్షలు ఉంటే 1% వసూలు చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 20 లక్షలు చేసిండ్రు. కాబట్టి ఇది కూడా అది కూడా సక్రమంగా ఎక్కడ అమలు అవుతలేదు. నిజానికి లేబర్ ఆఫీసర్లు, ఏఎల్ఓలు ఏ ఒక్క బిల్డింగ్ కాడిపోయో నిజంగా దానికి సంబంధించిన కాయిదాలు ఏమైనా ఉన్నాయా, బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా, సెస్ కట్టినరా లేదా, ఏం పర్మిషన్ లేకుండా ఉట్టిగా లెటర్ ఇస్తే వాళ్ళు వచ్చి లేబర్ ఆఫీసర్ లంచం ఇచ్చి పనులు చేసుకుంటున్నారు తప్ప నిజంగా సెస్ వసూలు కావట్లేదు. దీని మీద కూడా మనం ప్రతి బిల్డింగ్ మీద ఎంత కట్టింది ఏం కట్టనే సమాచార చట్టం ప్రకారము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు ఉన్నాయని జనరల్గా వస్తున్న విషయము. నిజానికి సంవత్సరంలో కొన్ని వందల కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణం అవుతూ ఉన్నాయి. 1% సెస్ అనుకున్న కోట్ల రూపాయలు ఈరోజు జమ ఉండాలి, కానీ అది మభ్య పెడతా ఉన్నారు. అన్నట్టుగా ఈరోజు లేబర్ ఆఫీస్ని సుందరీకరణ ఓన్లీ బోర్డు ద్వారానే చేసిండ్రు, బోర్డు డబ్బుల ద్వారానే చేసిండ్రు. ఇతర గవర్నమెంట్ డబ్బులు ఏమాత్రం వాడుకోలేరు. అంటే ప్రత్యేకంగా నిధి కేటాయించి దాన్ని చేయాల్సిన అవసరం ఉంటే అది కూడా చేసలేరు. గతంలో 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కూడా మన నిధి నుంచి అంటే వాళ్ళకు ఉన్న వాటా వాళ్ళు తీసుకుంటే పర్లేదు, 51% వాళ్ళ వాటా, ఆ పద్ధతి తీసుకున్న పర్లేదు. కానీ అంతకంటే అదనంగా 700 కోట్ల రూపాయలు ఆ రోజు పోయినాయి. దానికి వ్యతిరేకంగా కోర్టు కూడా చాలామంది పోవడం జరిగింది. ఇంతవరకు అది ఎక్కడ జడ్జిమెంట్ రాలేదు, ఎక్కడ దాన్ని వాపస్ కూడా రాలేదు. ఇది కూడా బోర్డులో ఉన్న ఒక అవకతవక. కాబట్టి వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ చాలాసార్లు మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా చాలాసార్లు ధర్నాలు చేసి బోర్డు నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లా అడిగితే కూడా పరిష్కరించలేదు. ఇప్పుడు కాబట్టి ఈ యొక్క తీర్మానం ప్రకారము ఏదైతే ప్రోగ్రామ్స్ ఇచ్చిండ్రో దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.